కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రుణమాఫీ కాలేదని అప్పుల బాధతో ఓ రైతు ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తలమడుగు మండలం కూచులాపూర్కు చెందిన రైతు ముక్కెర సంతోష్ 2.5 లక్షల రూపాయలు అప్పు చేసి జొన్న పంట సాగు చేయగా దిగుబడి రాలేదు. దీనికి తోడు రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పులు చెల్లించే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇటు కాంగ్రెస్ చేసిన నయవంచనకు, రుణమాఫీ మోసానికి మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమన్నారు హరీష్ రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రుణమాఫీ కాలేదని అప్పుల బాధతో ఓ రైతు ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తలమడుగు మండలం కూచులాపూర్కు చెందిన రైతు ముక్కెర సంతోష్ 2.5 లక్షల రూపాయలు అప్పు చేసి జొన్న పంట సాగు చేయగా దిగుబడి రాలేదు. అయితే దీనికి తోడు రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పులు చెల్లించే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఇటు కాంగ్రెస్ చేసిన నయవంచనకు, రుణమాఫీ మోసానికి మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమన్నారు హరీష్ రావు.